హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్న బటర్ఫ్లై ర్యాపిడ్ ప్లస్ వెయిట్ గ్రైండర్ రివ్యూ అయితే చేయబోతున్నానండి. ఆఫ్లైన్లో ఆల్మోస్ట్ 2 months నుంచి వెతుకుతున్నాను. ఆన్లైన్ రేట్కి ఏమన్నా వస్తుందేమో, ఇక్కడైతే రిపేర్స్ చేయించుకోవడానికి కొంచెం బాగుంటుంది కదా తెలిసిన షాప్ అయితే అని. బట్ ఇక్కడ మాత్రం 6,000 6,500 తక్కువ గ్రైండర్లే చూపించట్లేదు. ఈ గ్రైండర్ ఫ్లిప్కార్ట్లో నాకు జస్ట్ 3,000కే వచ్చేసింది. చూసారు కదా, ISA మార్క్ ఉంది, 2 years వారంటీ, 2 liters వెయిట్ గ్రైండర్ అండి. ఇదైతే గ్రైండర్ లో ఎంత క్వాంటిటీ తిప్పుకోవచ్చు ఏంటి అన్నది క్లారిటీగా మనకైతే ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ రాసిచ్చారు. వారంటీ అయితే 2 years ఇచ్చారండి. వాళ్ళదే ఫ్రీ సర్వీస్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. 2 years వరకు ఏదైనా డ్యామేజ్ అయినా సరే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారండి, ఇబ్బంది ఏం లేదు. బట్ రిటర్న్ ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ ఎక్స్చేంజే ఉంటుంది. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేసి ఏమేమి వచ్చినాయి ఏంటి అన్నది చూపిస్తానండి. నేనైతే 2 రాళ్ళదైతే తీసుకున్నాను గ్రైండర్. దీంట్లోనే 3 రాళ్ళు కూడా ఉన్నాయి, సేమ్ కంపెనీ. ఇదే కంపెనీలో 2 types ఆఫ్ గ్రైండర్స్ అయితే ఉన్నాయండి. నేనైతే బటర్ఫ్లై ర్యాపిడో తీసుకున్నాను. ఇడ్లీ బ్యాటర్ అయినా దోశ బ్యాటర్ అయినా మిక్సీలో కంటే గ్రైండర్లోనే బాగుంటుంది. ఈ సంగతి అందరికీ తెలిసింది కదా. నేనే అందుకని చెప్పేసి 1 month నుంచి అయితే వెతుకుతున్నాను. ఫైనల్లీ ఫ్లిప్కార్ట్లో అయితే నాకు రేట్ కొంచెం బాగా అనిపించింది, అందుకని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాను. అలా అని చెప్పి రేట్ తక్కువ అని చెప్పేసి క్వాలిటీ మాత్రం చీప్గా అయితే అస్సలు లేదండి. బయట నేను చెక్ చేశాను కదా 1 month నుంచి, ఇలానే ఉన్నాయి. అవి కూడా ఏ క్వాలిటీ ఇష్యూ అయితే లేదండి, చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. గ్రైండర్ 2 రాళ్లతో పాటు నాకైతే ఇక్కడ కొబ్బరి తురుము పట్టుకుంటాం కదండి, అది కూడా వచ్చింది. మనం ఇంకొంచెం ఒక 500 పెడితే ఏంటంటే చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అది కూడా వస్తుంది. నాకైతే అది అవసరం లేదని చెప్పేసి ఈ 2 తీసుకున్నానండి. అందువల్ల ఏంటంటే నాకు 500 రూపీస్ కొంచెం సేవ్ అయ్యాయి. లేదు మాకు చపాతీ పిండి కలుపుకునేది కూడా కావాలి అనుకుంటే ఇంకో 500 పెడితే ఏంటంటే అది కూడా వచ్చింది. ఈ కొబ్బరి తురుము పట్టేదైతే నేను వీడియో రిలీజ్ చేసేసరికి ఒకసారి యూజ్ చేశానండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది తురుము కూడా. ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి, అలా ప్లేట్ పెట్టేసి దాని మీద అట్లా పెట్టేయటమేనండి. ఇక మనం కొబ్బరి చెప్పు పైన పెడితే ఆ బ్లేడ్లు ఉంటాయి కదా, ఆ బ్లేడ్లు తిరుగుతూ ఉంటాయి. మనకు తురుమంతా ఏంటంటే ఆ ప్లేట్లో పడిపోతుంది. ఇక గ్రైండర్ ఎలా ఫిక్స్ చేయాలో చూసేద్దాం. మనకి గ్రైండర్ ఇస్తారు కదా, ఆ గ్రైండర్ని అయితే అక్కడున్న బటన్ కరెక్ట్గా మనకి మిడిల్లోకి వచ్చేటట్టు అయితే ఫిక్స్ చేసుకోవాలి. దాని లోపల కొంచెం చిన్న రాడ్ లాంటిది ఉంటుంది కదా, ఆ రాడ్ లోపల ఏంటంటే ఈ 2 రాళ్ళని కూడా ఫిట్ చేసేయాలి. 2 రాళ్ళని బాగా కరెక్ట్గా ఫిక్స్ చేసిన తర్వాత మనకి పైన అయితే ఒక క్యాప్ ఇస్తారండి. ఆ క్యాప్ని కంపల్సరీ పెట్టాల్సిందే, అది పెట్టకపోతే ఫిక్స్ అవ్వదు. గ్రైండర్ ఒకవేళ వేసినా కూడా తిరగదు, తిరిగినా తొందరగా పాడైపోతుందండి. కాబట్టి అది కంపల్సరీ పెట్టాల్సిందే. ఈ స్విచ్ వచ్చేసి ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం కూర్చొని గ్రైండర్ వేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు స్విచ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆకులు స్విచ్ ఆపుకునే పని లేకుండా ఇదైతే ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా పిండి అయితే వేసేయకూడదు కదండి కొత్త వాటిలో, అందుకని చెప్పేసి నేనైతే ఉప్పుతో ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఆయిల్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను చూడండి. మన చేతికి వేసుకునే గాజు ఉంటుంది కదా, ఆ గాజును ఒక దాన్ని తీసి మన పిండి కనుక గ్రైండర్ అవ్వట్లేదు అనుకోండి, పప్పు అలానే ఉండిపోతుంటే ఆ గాజుతో అలా అక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి. గాజు కనుక లోపలికి దూరి వెళ్ళిపోతే మనకి పిండి బాగా గ్రైండర్ అవుతుంది, లేదంటే మాత్రం ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ టిప్ కనుక మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా గ్రైండర్ ఎలా వాడాలి ఏంటి అని కొంతమందిని అడుగుతున్నప్పుడు నాకు ఈ టిప్ తెలిసిందనమాట, వాళ్ళే చెప్పారు నాకు. ఎవరైనా కొత్తగా గ్రైండర్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు, లేకపోతే తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ టిప్ అయితే షేర్ చేశాను. నేను వేరే వాళ్ళ దగ్గర తెలుసుకున్నది, ఇది నా సొంత టిప్ అయితే ఏం కాదు. ఎవరికైనా తెలియకపోతే నా వల్ల ఇంకొంచెం మందికి తెలుస్తుంది కదా అని ఒపీనియన్తో అయితే చెప్పాను. ఎవరైనా కొత్తగా గ్రైండర్ కొనుక్కున్న వాళ్ళు, తెలియని వాళ్ళకి కనుక ఉపయోగపడితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఉప్పుతో క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఇక పిండి వేసుకోవటమే. ఇది ముందే చెప్పాలి, ఈ గ్రైండర్ డీటెయిల్స్ ఇదంతా నేను మర్చిపోయాను, అందుకని చెప్పేసి పిండి అంతా తిరిగిపోయిన తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నాను. గ్రైండర్ లోపల మోటార్ తిరిగేటప్పుడు గాలి పోతూ వస్తూ ఉండాలి కదా, అందుకని చెప్పేసి హోల్స్ అయితే ఈ మోడల్లో ఇచ్చారు, గీతలు గీతలుగా. ఇక ప్రెస్ బటను, వాళ్ళ కంపెనీ బ్రాండ్ నేము అదంతా వేశారు. ఇదండి గ్రైండర్ మోడల్ అయితే. గ్రైండర్కి అడుగు భాగాను కూడా కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చారండి. ఇది ఎంత క్వాంటిటీ, ఎంత క్వాలిటీ, మనకి వారంటీ ఎంత,
మనకి వారంటీ ఎన్ని రోజులకు రిపేర్ వస్తే మనకి వాళ్ళ ఫ్రీ సర్వీస్ అందుతుంది, మళ్ళీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇదంతా మనకి క్లారిటీగా ఆ స్టిక్కర్ మీద అయితే వేసి ఇచ్చారు. నాకు జూమ్ చేసి తీయటానికైతే కుదరలేదు, కానీ ఆ స్టిక్కర్ మీద మాత్రం మ్యాటర్ అయితే ఇది ఉందండి. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరికైనా గ్రైండర్ అవసరం ఉండి కొత్తగా తీసుకోవాలి అనుకుంటుంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో తీసుకోండి, చాలా మంచిగా ఉన్నాయి ఆఫర్స్. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు రివ్యూ ఇవ్వాలంటే నేను ముందు వాడి ఉండాలి కదండి, అందుకని చెప్పేసి నేను 1 మంత్ నుంచే వాడుతున్నాను. నేను బాగా 2-3 సార్లు వాడిన తర్వాత మీకు చెప్దామని చెప్పేసి వీడియో కొంచెం లేట్గానే రిలీజ్ చేశాను. ఈ వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.